యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ఇక తీరు మారేలా కనిపిస్తుంది. ఇప్పటికే యుక్రెయిన్ చేస్తున్న డ్రోన్ దాడులను అడ్డుకోలేక సతమతమవుతున్న రష్యా అందులో భాగంగా తన అమ్ముల పొదలోని అరివీర భయంకర S-400 సిస్టమ్ ని పూర్తిగా ఆధునీకరిస్తుంది. అలాగైనా యుక్రెయిన్ దూకుడుకు బ్రేక్ వేయాలి అనేది రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆలోచనగా కనిపిస్తుంది. రష్యా రీలోడ్ అవుతోందా? యుక్రెయిన్ దాడుల్లో ధ్వంసమైన S-400, లక్ష్మీ నివాస్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పైన దాడి. రష్యా ఇక రూట్ మార్చుతుందా? కొత్త తరం ఆయుధ వ్యవస్థలను తయారు చేస్తుందా? యుక్రెయిన్తో యుద్ధం 5వ ఏట కూడా కొనసాగుతూ ఉండడంతో రష్యా తన ఆయుధ వ్యవస్థలను మార్చుకుంటోంది. అలాగని రష్యా S-400ను పూర్తిగా పక్కన పెట్టకుండా దాన్ని ఆధునీకరిస్తోంది. కొత్త రాడార్లు, మిజైళ్లు, సెన్సర్లతో సామర్థ్యం పెంచుకుంటోంది. యుక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు, క్రూయిజ్ మిజైళ్లు, బాలిస్టిక్ మిజైళ్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వంటి ముప్పులు పెరిగాయి. రష్యా తన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ను నిరంతరం అప్గ్రేడ్ చేస్తోంది. ఈ 5 ఏళ్ల యుద్ధ అనుభవంతో కొత్తగా వస్తున్న ప్రమాదాలు తెలియడంతో ఈ మార్పు అనివార్యమైంది. అయితే దీన్ని అర్థం చేసుకోవాలంటే S-400 నుంచి S-500లో జరిగే మార్పును చూడాలి. రాడార్లు, మిజైళ్లు మాత్రమే కాదు, మొత్తం నెట్వర్క్ను మెరుగుపరుస్తోంది. S-400ను ఒక సిస్టమ్గా కాకుండా S-350, ప్యాంటిసర్ వంటి షార్ట్ మీడియం రేంజ్ రక్షణ వ్యవస్థలను కూడా న్యూ సర్వైలెన్స్ టెక్నాలజీతో కలిపి మల్టీ లేయర్డ్ డిఫెన్స్ గా సిద్ధం చేస్తోంది. అలానే S-500 ప్రధానంగా బాలిస్టిక్, హై ఎండ్ లక్ష్యాలను ఉపయోగించే పై స్థాయి రక్షణ వ్యవస్థగా భావిస్తున్నారు. S-400లు మాత్రం పెద్ద సంఖ్యలో మోహరించి తక్కువ పరిధిని కాపాడుకోవడానికి వినియోగించడానికి రష్యా రంగం సిద్ధం చేసింది. S-500 అందుబాటులోకి వచ్చినంత మాత్రాన S-400లు ఇక యుద్ధ రంగం నుంచి తొలగించడం లేదు. ఈ రెండూ కూడా ఒకదానికొకటి ఉపయోగకరంగా ఉండే కాంప్లిమెంటరీ డిఫెన్స్ సిస్టమ్గా వాడనున్నారు. యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా గ్రహించిన విషయం ఏంటంటే ఖరీదైన 40N6తో చిన్న డ్రోన్లను కొట్టడం ఆర్థికంగా సరైంది కాదు. అందుకే S-400ను ప్యాంటిసర్, టోర్, S-350లతో కలిపి లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్గా వాడబోతున్నారు. మరోవైపు యుక్రెయిన్, బెలారస్ సరిహద్దులకు సమీపంలో రష్యా కనీసం 10 డ్రోన్ స్థావరాలను ఏర్పాటు చేసింది అంటున్నారు. ఈ స్థావరాల్లో 59 కొత్త లాంచ్ రైళ్లు ఉండగా వీటి ద్వారా రష్యా లేటెస్ట్ లాంగ్ రేంజ్ అటాకింగ్ డ్రోన్లను సిద్ధంగా ఉంచిందని టెలిగ్రాఫ్ పత్రిక ఓ స్టోరీ పబ్లిష్ చేసింది. ఈ స్థావరాల కారణంగా నాటో పరిధిలోని కొన్ని ప్రాంతాలు కూడా రష్యా డ్రోన్ల దాడి సామర్థ్యంలోకి వచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఉపగ్రహ చిత్రాలు, లీకైన పత్రాల ఆధారంగా ది టెలిగ్రాఫ్ ఈ వివరాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మొత్తంగా 59 కొత్త లాంచ్ రైళ్లు ఉండగా వీటిని ప్రయోగించడానికి ఎలాంటి రన్వే అవసరం లేదని కూడా తెలుస్తోంది. దీంతో రష్యా రాబోయే రోజుల్లో పెను విధ్వంసమే కలిగించబోతున్నట్లు అనిపిస్తోంది.